హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 ఆస్పిరెంట్స్ అందరికి కూడా గుడ్ న్యూస్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. సో మీ లైఫ్లో మీరు డాక్టర్ అవ్వాలి అనుకునే దానికి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో నీట్ అప్లికేషన్ సంబంధించి నీట్ యూజీ 2025 అప్లికేషన్కి ఎన్టీఏ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు డాక్టర్ అవ్వాలనుకున్నా, బీడీఎస్ నుంచి సెట్ అవ్వాలనుకున్నా, లేదు మీరు వెటర్నరీ అనుకున్నా, బీఎస్సీ నర్సింగ్లో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ జాయిన్ అవ్వాలనుకున్నా ఈ ఎగ్జామినేషన్కి నీట్ అప్లికేషన్ అనేది మీరు ఇప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు, ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ వీడియోలో నీట్ అప్లికేషన్ సంబంధించిన డేట్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ఏంటి, కొత్తగా ప్యాటర్న్ ఏం చేంజ్ చేశారు, ఏమేం చేంజెస్ జరిగినాయి, అండ్ ఎంత తొందరగా లాస్ట్ ఇయర్ కన్నా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో విజన్ అప్డేట్ నుంచి మీకు కంప్లీట్గా హెల్ప్ అనేది ఉంటుంది. మీరు విజన్ అప్డేట్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీలో ఎవరైనా సో విజన్ అప్డేట్ సంబంధించి సపోర్ట్ తీసుకోవాలి, స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి ఎండింగ్ మీకు కౌన్సిలింగ్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా 7893947228 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో దాంతోపాటు మీకు ఏమైనా టెస్ట్ సిరీస్ కావాలి, సార్ మేము ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తాము అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, విజన్ అప్డేట్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపీస్కే మీకు టెస్ట్ సిరీస్ అని ఇస్తున్నాము. సిబిటి మెథడ్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు ఎన్టీఏ నుంచి యాక్చువల్గా ఫస్ట్ పేజ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించి చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా నీట్గా ఉందన్నమాట. చూడడానికి మంచి ఇంప్రెషన్తో ఉంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. నీట్ యూజీ 2025 తెలుగు ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో కంప్లీట్గా ప్రాసెస్ అనేది చేంజ్ అయిపోయింది ఈ ఇయర్ నుంచి. సో ఆ ప్రాసెస్ చేంజ్ ఏంటి అనేది కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో జనరల్గా మనకు ఫస్ట్ డేట్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే సో డేట్స్ అనేవి ఈ రోజు, ఓకేనా, ఈ రోజు 7th ఫిబ్రవరి 2025 నుంచి 7th మార్చ్ 2025 అప్ టు 11:50 PM వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. లాస్ట్ టైం అయితే మనకు 9th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. ఒక 2 days ఎర్లీగానే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి మీరు పేమెంట్ చేయాలనుకున్నా కూడా ఇదే లాస్ట్ డేటు, మళ్ళీ మీకు ఎక్స్టెన్షన్ అయితే ఉండదు. సో ఒకవేళ ఎవరైనా పర్టికులర్స్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఎడిట్ చేసుకోవాలనుకుంటే 9th మార్చ్ 2025 రోజున మీకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. 9th నుంచి 11th మార్చ్ వరకు, 9th నుంచి 11th మార్చ్ వరకు ఇస్తారు. సో ఫీ పేమెంట్ వచ్చేసరికి 1700 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 1600 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 1000 రూపీస్ పే చేయాలి. మీరు అవుట్ సైడ్ ఇండియా అయితే 9500 రూపీస్ అనేది మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఇంటిమేషన్, సిటీ ఇంటిమేషన్ వచ్చేసరికి 26th ఏప్రిల్ 2025 రోజున ఇస్తారు. అండ్ దాంతోపాటు మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది 1st మే 2025 రిలీజ్ చేస్తారు. దాంతోపాటు మనకు 4th మే 2025 మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు రిజల్ట్ అనేది 14th జూన్ 2025 రోజున టెంటేటివ్లీ మీకు రిజల్ట్ అనేది ఇవ్వడానికి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ ఏదైతే ఉందో రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మీకు 2.5 months టైం ఉంది, అంతే, అంతకు మించి టైం లేదు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పటి నుంచైనా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సార్ చేంజెస్ ఏం జరిగాయంటే కంప్లీట్గా చేంజెస్ జరిగినాయి. మీరు ఇక్కడ నీట్కి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానో ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, నిదానంగా చేయండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేయండి. ఎందుకు చెప్తున్నానంటే వన్స్ మీరు ఎప్పుడైతే మిస్టేక్ చేశారో మీరు కరెక్షన్ విండో కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ కరెక్షన్ విండో కోసం వెయిట్ చేసే టైంలో మీకు ఒక టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, మేము తప్పు చేశాం కదా అని. సో ఎవరు కూడా మళ్ళీ మేము ఎడిట్ ఆప్షన్ వరకు వెళ్తాము అనే దానికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మాలాంటి మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగడానికైతే ట్రై చేయండి. తొందరపడకండి, అన్ని ఆలోచించుకొని అన్ని కుదిరినాక, సో కొంతమంది ముహూర్తాలు కూడా చూసుకుంటారు కదా, అలా చూసుకొనైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక అప్లోడెడ్ డాక్యుమెంట్స్కి సంబంధించి మాట్లాడుకుంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలలో, సంక్రాంతికి మీ పిల్లలందరూ వస్తారు, మళ్ళీ ఫొటోస్ సిగ్నేచర్స్ అన్ని తీసుకొని పెట్టుకోండి అని. 1st జనవరి 2025 తర్వాత తీసుకున్న పిక్ అనేది ఉండాలి, ఫోటో ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్, లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ ఉండాలి. సిటిజన్షిప్ సర్టిఫికేట్, ఎవరైతే వేరే కంట్రీకి సంబంధించి అప్లికేషన్ చేస్తే వాళ్ళకు సంబంధించిన సిటిజన్షిప్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సోషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో సోషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీకు ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సిందే. ఇంతకుముందు మనకు అప్లోడ్ అనేది
2022 ఆ టైంలో ఉండేది, 2023-24కి ఇవ్వలేదు సరిగా. దాంతోపాటు మీరు 10th క్లాస్ మార్క్ షీట్ అండ్ దాంతోపాటు మీకు పోస్ట్ కార్డ్ సర్టిఫికేట్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటి సైజెస్ చూసుకున్నట్లయితే 50 KB నుంచి 300 KB వరకు మీకు సర్టిఫికేట్ సంబంధించి ఇచ్చారు. సో జేపీజీ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సినవి ఫోటో అండ్ సిగ్నేచర్, దాంతోపాటు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. వీటికి సంబంధించిన సైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ సైజెస్లో మాత్రమే మీరు అప్లికేషన్ చేయాలి, లేకపోతే మీకు రిజెక్ట్ అవ్వడానికి, మీ ఫోటోస్ అప్లోడ్ చేయమని, సో ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇక మేజర్ చేంజ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ని చేంజ్ చేయడం. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేది ఉండేది. ఆ సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేది తీసేసి ఆ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని తీసేసి మనకు ప్రతి సబ్జెక్ట్ కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అంటే బయాలజీకి సంబంధించి ఫిజిక్స్ సంబంధించి 45 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్, అదేవిధంగా 90 క్వశ్చన్స్ డైరెక్ట్ గా 180 క్వశ్చన్స్, 720 మార్క్స్ అండ్ 3 hours టైం అంటే 180 minutes టైం అనేది ఇవ్వడం జరిగింది. చాలా చాలా చేంజెస్ అన్నమాట ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. సో మీకు టైమింగ్ చూస్తే 2 PM నుంచి 5 PM వరకు మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫర్దర్ గా మనం ప్రతి వీడియోలో కూడా దీనికి సంబంధించి మాట్లాడుకుందాము. సో ఎక్కువ మంది అప్లై ఆన్లైన్ అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో, ఓకేనా? అప్లై ఆన్లైన్ కామెంట్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలి అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.